ఉచిత కరెంట్ అంటేనే కాంగ్రెస్ పార్టీకే పేటెంట్ హక్కు ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. 24 గంటల కరెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఇస్తామన్నారు. మోటార్లకు మీటర్లు పెట్టమన్నారు. ఒకవేళ పెడితే తాము ఎన్నికల్లో పోటీ చేయమన్నారు. పెట్టకుంటే బీఆర్ఎస్ పోటీ చేయొద్దన్నారు. ఈఆర్సీ ముందు బీఆర్ఎస్ పచ్చి అబద్దాలు చెబుతుందన్నారు. జూన్ 15 లోపు కేంద్రం ధాన్యం కొనుక్కుంటే బీజేపీ నేతల ఇండ్ల ముందు పోస్తామని చిట్చాట్లో చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. మరిన్ని డీటెయిల్స్ యాదగిరి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ కి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అపర్ణ, కొద్దిసేపటి క్రితమే మీడియాతోని సీఎం రేవంత్ రెడ్డి చిట్ చాట్ చేశారు. అయితే ఇందులో ప్రధానంగా 2 అంశాల మీద ఆయన దాని మీద క్లారిటీ ఇచ్చారు. ఒకటి ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన దాని మీద, రెండోది ఈ డిస్కంలకు సంబంధించి గత 2 రోజుల నుంచి కూడా డిస్కంల విషయంలో కొన్ని పార్టీలకు సంబంధించిన నేతలు, అందులో ప్రధానంగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు దీని మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారు. సో దానికి సంబంధించి ఈ డిస్కంలను గత 10 ఏళ్ల కాలంలో కూడా బీఆర్ఎస్ సహాయంలో వాటిని ఎట్లా పూర్తి స్థాయిలో నష్టాల్లోకి తీసుకెళ్లారు, సో వాటికి మనుగడ లేని సిచ్యువేషన్ తీసుకొచ్చిందే బీఆర్ఎస్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి దీనికి సంబంధించిన దాని మీద కూడా క్లారిటీ ఇచ్చారు. దాంతోపాటు ప్రత్యేకంగా ఒక రైతు డిస్కం కూడా తీసుకురావడానికి ఏదైతే ప్రభుత్వం నుంచి అందిస్తున్నటువంటి స్కీమ్స్ ఉన్నాయో, ఉచిత కరెంటుకు సంబంధించి కానివ్వండి, లేదంటే ఈ పంటలకు సంబంధించినటువంటి వాటర్కి సంబంధించి, ఇట్లా ఓవరాల్గా ఏదైతే రైతులకు ఈ కరెంటుకు సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉంటుందో అవన్నీ ప్రత్యేకంగా ఈ రైతు డిస్కంలో వాటిని అన్నింటినీ చేర్చాము. ఇక ఇప్పటి నుంచి ప్రతి నెల ఫస్ట్ నాడే ఏదైతే ఈ కరెంటుకు సంబంధించినటువంటి ఏ శాఖలకు సంబంధించి వీటిని ఉపయోగిస్తున్నారో ఆ శాఖల నుంచి ఈ డిస్కంకు ఆ డబ్బులు వచ్చే విధంగా మేము వాటన్నిటిని కూడా ఒక ఆచరణలోకి తీసుకొస్తున్నాము. గత 10 ఏళ్ల కాలంలో ఇట్లాంటి ఆచరణ లేదు. సో దీనివల్ల రైతులు వాడుకోలేని వాటిని కూడా రైతుల పేర్ల మీద రాసి వాటిని అప్పుల కుప్పగా మార్చారు అని చెప్పేసి, సో ఇదంతా పాపం కూడా బీఆర్ఎస్ అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఈ డిస్కంలకు సంబంధించిన విషయంలో క్లారిటీ ఇచ్చారు. ఇక ఏదైతే ఈఆర్సీ జరిగిందో, ఈఆర్సీ సాక్షిగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి నేతలు పచ్చి అబద్ధాలు ఆడుతున్నారు. ఇక గతంలో బీఆర్ఎస్ హయాంలో ఏదైతే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి ఆయన కూడా ఇప్పుడు దానికి సంబంధించి అన్ని విషయాలు తెలిసినప్పటికీ వాటిని కప్పిపుచ్చుకునేందుకు వాళ్ళు చేసినటువంటి తప్పులు బయటికి రాకుండా మళ్ళీ ప్రజల మీద ఈ మాయ మాటలు చెప్తూ తప్పుడు ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఈ డిస్కంలకు సంబంధించినటువంటి అంశంలో క్లారిటీ ఇచ్చారు. ఇక దాని తర్వాత ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఆయన మాట్లాడుతూ ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ మద్దతు ధర ప్రకటించిన తర్వాత వాటిని ఆయా రాష్ట్రాలు ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి మద్దతు ధర ఉందో ఆ మద్దతు ధరకే కొనుగోలు చేస్తున్నప్పటికీ కేంద్రము ఆ ధాన్యాన్ని రాష్ట్రం నుంచి కొనుగోలు చేయట్లేదు. దీనివల్ల రాష్ట్రంలో ఎక్కువగా నిల్వలు పెరిగిపోయే సిచ్యువేషన్ ఉంది. కాబట్టి దీనివల్ల రైతులకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే గోదాములన్నీ నిండిపోతున్నాయి. ఎక్కడికక్కడ కళ్ళాలలో ఉన్నటువంటి ఈ ధాన్యం అంతా కూడా కొనుగోలు కేంద్రాలకు తెచ్చి ఒక్కసారిగా అక్కడ ఉంచడంతో అక్కడ రైతులందరూ కూడా ఇబ్బంది పడుతూ ఉన్నారు. తర్వాత ఈ మధ్య కాలంలో కురుస్తున్నటువంటి అకాల వర్షాల వల్ల, తర్వాత గాలి దుమానం వల్ల ధాన్యం దడిచిపోతుంది. దీనివల్ల రైతులు నష్టపోతున్నారు. సో వీటన్నిటిని కూడా కేంద్ర ప్రభుత్వమే కారణము. ఇటు రాష్ట్రము కొన్నట్లుగానే ఆ కేంద్ర ప్రభుత్వం కనుక కొనుగోలు చేస్తే ఎక్కడ కూడా ఇబ్బందులు కావు. రైతులకు సంబంధించినటువంటి దాంట్లో ఎక్కడ కూడా రైతులు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేకుండా ఉంటుంది. సో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఈ ధాన్యం విషయంలో ఎవరైతే రైతులు ఇబ్బంది పడుతున్నారో దీనికి అంతటికి కారణం కూడా కేంద్ర ప్రభుత్వమే. కేంద్ర ప్రభుత్వం కనుక కొనుగోలు చేస్తే ఇట్లాంటి ఇబ్బంది ఉండదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఈ అంశంలో కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. తర్వాత ఇప్పటి వరకు ఈ సీజన్లో ధాన్యానికి సంబంధించి, వరి ధాన్యానికి సంబంధించి మొత్తం 62 లక్షల మెట్రిక్ టన్నులను ధాన్యాన్ని కొనుగోలు చేశామని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. తర్వాత తడిసిన ధాన్యంతో పాటు రాష్ట్రంలో పండించినటువంటి ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తాం. రైతులు ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎక్కడ ఏ మారుమూల గ్రామాన ఉన్నప్పటికీ కొనుగోలు కేంద్రాలు కూడా ఈసారి ఎక్కువగానే అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ప్రతి గింజను కూడా కొనుగోలు చేస్తాం. అది కూడా కేంద్రం ప్రకటించినటువంటి మద్దతు ధరకే కొనుగోలు చేస్తాము. రైతులు ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఈ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశంలో కూడా క్లారిటీ ఇచ్చారు. ఇక వీటి తర్వాత ఇక హరీష్ రావుకు సంబంధించినటువంటి అంశంలో కూడా కొన్ని ఆసక్తికరమైనటువంటి అంశాల మీద ఆయన హరీష్ రావుకు సంబంధించిన దాంట్లో కూడా కొన్ని కామెంట్స్ కూడా చేశారు. హరీష్ రావుకు సంబంధించి ఆయన ఫ్యూచర్ సిటీకి సంబంధించిన విషయంలో మేము కనుక అధికారంలోకి వస్తే ఫ్యూచర్ సిటీని మారుస్తామని చెప్పేసి ఆయన అన్నారు. సో దీనికి సంబంధించినటువంటి అంశంలో కూడా అసలు హరీష్ రావుకు సంబంధించినటువంటి ఫ్యూచరే ఆయనకు క్లారిటీ లేదు. సో ఫ్యూచర్ సిటీని మార్చేంత ఆయనకు ఉండదు. తర్వాత వచ్చే ఎన్నికల నాటికి కూడా
ఆయన బీఆర్ఎస్లో ఉండరు అని చెప్పేసి కూడా ఆ విషయంలో కూడా ఆయన మాట్లాడుతూ ఆయన ఎవరెవరితో టచ్లో ఉంటున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, సో అన్ని అంశాలు కూడా నాకు తెలుసు, కానీ అవన్నిటిని కూడా నేను బయట పెట్టను. కానీ కేసీఆర్ మీద ఒట్టేసి చెప్పమనండి, ఆయన వచ్చే ఎన్నికల వరకు బీఆర్ఎస్లోనే ఉంటారా అనే దాని మీద కూడా కొంత ఆసక్తికరమైనటువంటి అంశాల మీద ఆయన కామెంట్ చేశారు. ఇట్లా బీఆర్ఎస్కి సంబంధించి తర్వాత ఈ ధాన్యం కొనుగోలుకు సంబంధించిన దాంట్లో ఇంకో విషయం కూడా ఆయన లేవనెత్తారు. సో రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది, కేంద్ర ప్రభుత్వము ఇప్పటి వరకు కూడా దాని మీద క్లారిటీ ఇవ్వలేదు, ఇప్పటి వరకు కేంద్రం కొనుగోలు చేయలేదు. సో వచ్చే నెల 15 వరకు కూడా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి గింజను కొన్న తర్వాత ఆ తర్వాత బీజేపీకి సంబంధించి కేంద్రం మీద ఒత్తిడి పెంచుతాము, అవసరమైతే ఇప్పుడు ఎవరైతే యాత్రలని కళ్ళల చుట్టూ తిరిగి సెల్ఫీలు దిగుతూ ఉన్నారో బీజేపీ నేతలు, సో ఈ వచ్చే నెల 15 తర్వాత కేంద్రం గనక కొనుగోలు చేయకపోతే ఆ ధాన్యాన్ని తీసుకెళ్లి బీజేపీ నేతల ఇంటి ముందు ట్రాక్టర్లతో పోస్తామని చెప్పేసి కూడా ఆయన ఈ విషయంలో కూడా కొంత రైతులకు సంబంధించి తర్వాత కొనుగోలు విషయంలో సంబంధించిన అంశాల మీద కూడా ఆయన మాట్లాడారు. ఇట్లా ఓవరాల్గా ఈ కరెంటుకు సంబంధించినటువంటి అంశంలో తర్వాత ధాన్యం కొనుగోలు విషయంలో ఇట్లా ఈ అన్నిటి అంశాల మీద కూడా బీజేపీకి సంబంధించినటువంటి నేతలు ఎట్లాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, వాస్తవాలు ఏమున్నాయి, తర్వాత బీఆర్ఎస్ నేతలు ఎట్లాంటి తప్పుడు ప్రచారం చేస్తున్నారు, అసలు విషయాలు ఏంటి, ఇట్లా ఈ అన్నిటి అంశాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ ఏదైతే చిట్ చాట్ జరిగిందో ఈ చిట్ చాట్ అంశంలో పూర్తి స్థాయిలో అన్నిటి అంశాల మీద కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. అపర్ణ.